హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అయితే పిల్లలకైతే స్కూల్ లేదనమాట, వాళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా వారైతే వర్క్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ వర్క్స్ అంతా అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఈరోజు స్పెషల్గా అయితే గుత్తి వంకాయ చేయాలనుకుంటున్నాను. ఆ రెసిపీ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడైతే వంకాయలను అయితే కట్ చేసేస్తాను. సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్లో అయితే ఈ వంకాయలను అయితే కట్ చేసి అయితే ముందు వేసేస్తాను. నేను గుత్తి వంకాయ కోసం అని చెప్పేసి చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకొచ్చానండి. ఇలా అయితే నేను 6 ఘాట్స్ అయితే పెడతాను, 4 పెట్టను. ఇలా 6 అయితే పెడతాను అనమాట. అంటే తొందరగా కుక్ అవుతుంది, మసాలా అంతా కూడా లోపలికి అయితే వెళ్తుందని చెప్పేసి అయితే ఇలా 6 అయితే పెడతాను ఎప్పుడైనా సరే. ఇలా అయితే ఇప్పుడు వంకాయలు అన్నిటిని అయితే కట్ చేసేసుకుంటాను. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. నేను అందుకని ఒక 4 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. వంకాయలు అయితే వేసేస్తాను. వేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటూ వేసుకోవాలండి, లేదంటే మాత్రం తుల్లుతుంది, వాటర్ నుంచి వేస్తాం కాబట్టి. ఇలా అయితే ఒక్కసారి అయితే వేసేసుకొని దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా మగ్గించుకోవాలి. ఇది మంచి వంకాయలు అయితే ఇప్పుడైతే పెట్టేశాను కదండి. ఇప్పుడైతే మాత్రం ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈ బుల్లెట్ జార్ అయితే నేను కొన్నప్పటి నుంచి అయితే నాన్ స్టాప్గా వాడుతున్నానండి. ఇది 1500 రేంజ్లో అయితే నాకు పడింది, డీమార్ట్లో తీసుకున్నాను. సీరియస్లీ చాలా అంటే చాలా మంచిగా వర్క్ అయితే చేస్తుందండి. ఒక్కోసారి తక్కువ మనకి ఉన్నా సరే, అంటే ఇప్పుడు దోశ బ్యాటర్ ఏమైనా తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు దీన్నే యూజ్ చేస్తాను. మిక్సీ అయితే యూజ్ చేయడమే మానేశాను అనమాట నేను. ఇప్పుడు అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దాము. మిక్సీ జార్లో అయితే 1 స్పూన్ దాకా ధనియాలు, అలానే 1 స్పూన్ దాకా అయితే జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కొబ్బరి పొడి, అలానే కొన్ని జీడిపప్పు, కొన్ని ఎల్లుల్లి రెమ్మలు, అలానే చిన్న సైజు అల్లం ముక్క, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటా పీసెస్ కూడా. అయితే వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా. కొద్దిగా పసుపుకి తగ్గట్టు కారం పొడి అయితే వేసుకోవాలి, అలానే సాల్ట్. ఇవన్నీ వేసాం కదా, వీటన్నిటిని కూడా ఇంకొకసారి అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అయితే పేస్ట్లా అయితే రావాలన్నమాట. ఇలా పేస్ట్లా చేసేసుకొని దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా వంకాయలు మగ్గిపోయా లేదో చూద్దాము. అయితే ఇప్పుడు మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే వీటిని తీసేస్తాను. ఈ మిగిలిపోయిన ఆయిల్లోనే ఈ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఈ వాటర్ని కూడా వేసేస్తున్నాను. వేసేసి అయితే ఇలా మొత్తం అయితే కలిపేస్తాను. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా మసాలా అయితే కానీ మొత్తం అయితే ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇందులో అయితే ఇప్పుడు మనం వంకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే ఇంకా వాటర్ అయితే ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే మంచిగా అయితే ఈ మసాలాలన్నీ కూడా వంకాయలకి పట్టేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అయితే పైకి తేలిపోయిందంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్ ఫైనల్లో అయితే కొద్దిగా కరివేపాకు, అలానే కొద్దిగా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటే మన వంకాయ కర్రీ అయితే రెడీ. భలే టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఈ రెసిపీని అయితే అమ్మ చేతి వంటలో అయితే చూసి అయితే నేర్చుకున్నాను, భార్గవి. ఇప్పుడైతే వంట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఏమేమి వండాను అన్నది మీకైతే చూపిస్తాను. వేడివేడిగా అయితే రైస్ పెట్టేశాను. అలానే ఇది మజ్జిగ చారండి. ఇది కొత్తగా అయితే వెల్లుల్లి రెమ్మలు పోపు పెట్టి అయితే పెట్టాను అనమాట. ఎప్పుడు ఆనియన్స్తో పెడతాను కదా, ఈసారి వెల్లుల్లి రెమ్మలు వేసి అయితే పోపు పెట్టేసి అయితే పెట్టేశాను. ఇంకా ఇదైతే మన స్పెషల్ డిష్ అనమాట, గుత్తి వంకాయ. నా ఫేవరెట్, మా పాపకి ఇంకా ఫేవరెట్. ఈరోజు అయితే మా లంచ్ అయితే ఇవన్నమాట.
చూసారు కదండి మా లంచ్ రెసిపీస్ అయితే మాత్రం. ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే మీట్ అవుదాం. కర్రీ టేస్ట్ అయితే చెప్పేస్తా అండి ఎలా ఉందన్నది. సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. మీరు కూడా పక్కా ట్రై చేయండి. వంకాయ పీసెస్ అయితే భలే వచ్చాయండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయితే టీ అయితే తాగుతున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే టీ తాగుతున్నాను. ఎందుకంటే నాకు బాగా హెడేక్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్లో అయితే చాలా ఉండిపోయినాయి అన్నమాట. షార్ట్స్ అన్నీ కూడా ఇంకా ఎడిటింగ్ అలా ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ 1 by 1 అయితే అలా చేసుకుంటూ వచ్చాను. ఇంకా అందువల్ల ఏంటంటే ఎక్కువ స్క్రీన్ టైం చూడడం వల్ల ఏమో మరి బాగా హెడేక్ అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పేసి అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇందులో అయితే కొద్దిగా అల్లం, అలానే కొద్దిగా ఇలాచి కూడా వేసేసి అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఇది తాగేస్తాను. తాగేసిన తర్వాత ఇంకా నైట్కి అయితే ఇంకా రైస్ కొద్దిగా ఉంది. అంటే మధ్యాహ్నం మా వారైతే రాలేదు, రైస్ అయితే ఉంది. ఇంకా అందుకని 2 చపాతీలు అయితే చేసేస్తాను. కర్రీతో అయిపోతుంది. ఇంకా మజ్జిగ చారు అయితే ఉంది కదా, ఇంకా దాని కాంబినేషన్గా అయితే నెయ్యి అప్పడాలు అయితే మంచిగా వేయించేస్తాను అనమాట. ఇంకా అవైతే తినేస్తాం ఇక నైట్లోకి అయితే. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటిల్ దెన్ బాయ్.